మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నాగార్జున సాగర్ ప్రజల గుండె చప్పుడు నందికొండ వార్తా స్రవంతి. 2 సంవత్సరాల తరువాత నాగార్జున సాగర్కి 26 గేట్లు ఎత్తినటువంటి అపురూప సౌందర్య దృశ్యం మన వెనక సాక్షాత్కరిస్తూ ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతాంగాన్ని ఈ యొక్క దృశ్యం చూస్తున్నట్లయితే ఈ ఖరీఫ్ రబీ పంటలకు సరిపడా నీరు లభిస్తుందనేటటువంటి ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. నందికొండ వార్తా స్రవంతి ప్రేక్షకుల కోసం మీ సమతా ప్రసాద్, నాగార్జున సాగర్ డ్యాం వద్ద నుంచి. హెడ్లైన్స్. సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల. లెఫ్ట్ కెనాల్కు, వరద కాల్వకు నీటిని విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రులు. నందికొండలో ఘనంగా జరిగిన బోనాల పండుగ. మాట ముచ్చట కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ రమేష్ జీ. విజయపురి సౌత్ వార్తలలో నాగార్జున సాగర్కు వస్తున్న భారీ వరదపై స్పందించిన అధికారపక్ష నాయకులు బసివిరెడ్డి. నాగార్జున సాగర్ డ్యాం గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డి. ఈ సంవత్సరం 2 పంటలకు సాగునీరు అందిస్తామని కృష్ణానదికి వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ తెలిపారు. ఆయన ప్రాజెక్టు గేట్లను పైకి తెరిచి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమం మొత్తం సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి డ్యాం దిగువకు వరద నీటిని విడుదల చేశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గారు ఏను ప్రియ మిత్రుడు రాష్ట్ర కమరావు అనిల్ గారు, ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారు, ప్రియ మిత్రులు శాసనసభ్యులు బాలు నాయక్ గారు, మిత్రులు శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు, మిత్రులు శాసన మండలి సభ్యులు తీర్మార్ పల్లె గారు, ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బుజ్జా గారు, జిల్లా కలెక్టర్ గారు, అధికారులందరూ కూడా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో వాటర్ రిలీజ్ చేసే సందర్భంగా మీతో కొంతసేపు మీ ద్వారా తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ రైతాంగానికి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. కొంత గ్యాప్ తర్వాత శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ డ్యామ్ కానీ ఈ స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాలం వచ్చింది కానీ స్పష్టంగా అవపడుతుంది. ఒక దశాబ్ద కాలం నుంచి ఇంత తొందరగా సాగర్ నీళ్లు ఎన్నడూ వదిలిపెట్టే ఈ పోయిన 10 ఏళ్ల నుంచి ఇంత తొందరగా సాగర్ నీళ్లు ఎన్నడూ వదిలిపెట్టలేదు. ఆ డేట్స్ తో సహా మీకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇస్తారు. పూర్తి కెపాసిటీకి నీళ్లు వదిలిపెట్టడం జరుగుతుంది. మరి దారి పొడవునా ఇమ్మీడియట్ గా ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ నీడ్స్, అదేవిధంగా చెరువులు నింపుకోవడానికి కూడా ఈ నీరు ఉపయోగపడుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఇరిగేషన్ విషయాలు కొంత బ్రీఫ్ గా మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ నేను నాగార్జున సాగర్ డ్యామ్ గురించి మాట్లాడతాను. గత 10 ఏళ్లుగా ఒక అనాలోచిత విధానంతో ఒక పూర్తిగా అస్తవ్యస్తంగా ఇరిగేషన్ శాఖ, ఇరిగేషన్ ప్రాజెక్టులని గత ప్రభుత్వము, గత పాలకులు నాశనం చేసిండ్రు. ఇది నిస్సందేహంగా మనం చేస్తున్నాం. 10 ఏళ్లుగా 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక నామమాత్రం ఆయకట్టే వాళ్ళు క్రియేట్ చేయగలిగినరు.
కాళేశ్వరం ప్రాజెక్టుకి 95,000 కోట్లు ఖర్చు పెట్టి 95,000 ఎకరాలు కూడా చేయలేదు. పాలమూరు రంగారెడ్డికి 31,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా ఆయకట్టు చేయలేదు, కొత్త ఆయకట్టు సృష్టించలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టులో 8,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా కొత్తగా 1 ఎకరం ఆయకట్టు కూడా సీతారాం సాగర్ లో కానీ పాలమూరు రంగారెడ్డి కానీ వాళ్ళు క్రియేట్ చేయలేకపోయినారు. అదేవిధంగా వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రం మొత్తం స్మాల్ అండ్ మీడియం లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా చాలా చోట్ల కుంటుపడ్డాయి. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం కేబినెట్ మంత్రులు ఒక టీమ్గా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో ఇరిగేషన్ శాఖకి, ఇరిగేషన్ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించబోతున్నాము. 6 నుంచి 6.5 లక్షల ఎకరాలు న్యూ ఆయకట్స్ ఎవ్రీ ఇయర్. ఈ 5 ఏళ్ల పాటు 6 నుంచి 6.5 లక్షల ఎకరాలు ప్రతి సంవత్సరం న్యూ ఆయకట్ క్రియేట్ చేయబోతున్నాము. మా ఈ హయాంలో మొత్తం 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు మేము తయారు చేయబోతున్నాము. 30 నుంచి 35 లక్షల ఎకరాలకి కొత్తగా సాగునీరు అందించబోతున్నాము. అదేవిధంగా మరి వాళ్ళ పనితీరు ఎట్లుందంటే తెలంగాణ ప్రజానీకానికి అందరికీ తెలవాలి. ఇరిగేషన్ శాఖలో వాళ్ళ పనితీరు ఎట్లుందంటే మేడిగడ్డ డ్యామ్, మేడిగడ్డ బ్యారేజ్ ఏ విధంగా నాసిరకం పనులతో స్పష్టంగా మేము ఏ నిపుణులను పరిశీలించి రిపోర్ట్ ఇవ్వమని చెప్పినా పూర్ డిజైన్, పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పూర్ ప్లానింగ్, పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అని లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం, సుమారు 1,00,000 కోట్లు మనందరి జీవితాలు తాకట్టు పెట్టి, మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం కడితే అది ఏ విధంగా కూలిపోయిందో మీ అందరికీ తెలుసు. వాళ్ళు వల్ల నిస్సిగ్గుగా దాని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కట్టింది వాళ్ళ సంఘంలోనే, కూలిపోయింది వాళ్ళ సంఘంలోనే. ఎవరి మీద నింద వేసే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా అందరూ గమనించాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఇది నాకు వ్యక్తిగతంగా కూడా భగవంతుడు ఇచ్చిన అరుదైన అవకాశంగా నేను భావిస్తూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని ఎస్ఎల్బిసి కానీ, డిండి కానీ, బ్రాహ్మణ విలంబ కానీ, పిల్లాయిపల్లి, అక్కడున్న ఇతర కాలువలు కానీ, మరి మిర్యాల కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు నడుస్తున్న లిఫ్టిగేషన్ పనులు కానీ, దేవరకొండ కాన్స్టిట్యున్సీలో కూడా నూతనంగా లిఫ్ట్లు మేము ఎన్నికల్లో హామీ ఇచ్చింది, త్వరలో మరి మంజూరు ఇవ్వబోతున్నాం. నాగార్జున సార్ కాన్స్టిట్యున్సీలో నెల్లికల్ లిఫ్ట్ పనులు వేగవంతం చేయబోతున్నాం. మిర్యాల కాన్స్టిట్యున్సీలో ఎన్ని లిఫ్ట్లు ఉంటే అన్ని కూడా పాతవి పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా, కొత్తవి ఎక్కడెక్కడ నీళ్లుంటే అక్కడ కొత్త లిఫ్ట్లు, స్మాల్ అండ్ మీడియం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా, అదేవిధంగా గన్నమల్ల రిజర్వాయర్ కూడా
మరి దాని కెపాసిటీ 1.5 టీఎంసీకి తగ్గించి టెండర్ పిలిచి వెంటనే పనులు మొదలుపెట్టబోతున్నాం. హుజూర్ నగర్ కోదాడలో ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వబోతున్నాం. నల్గొండ కాన్స్టిట్యున్సీలో మరి వెంకటరెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా ఇరిగేషన్ పనులన్నీ కూడా ముందు తీసుకుపోతామని చెప్పి మనం చేస్తూ ఎస్ఎల్బిసి టన్నలు, ఏఎంఆర్పి లైనింగ్ వర్క్స్, దిండి, బ్రాహ్మణ ప్రాజెక్టు ఇవన్నీ కూడా హై ప్రయారిటీ మీద ఎంత ఖర్చు అయినా సరే ఈ 5 ఏళ్లలో ఈ మా టెన్యూర్లో తప్పనిసరిగా మేము యుద్ధ ప్రాతిపదికన మంచి క్వాలిటీ పనులు చేసి పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తున్నా. ఈ సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్ 22,500 కోట్లు. దాంట్లో 10,828 కోట్లు ఆన్గోయింగ్ వర్క్స్ కి, కొత్త వర్క్స్ కి, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్టుల మీద. ప్రతిమ 11,000 ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్, గత అప్పులు, ఇంట్రెస్ట్ తీర్చడానికి. మీకు ఒక విషయం చెప్పాలంటే తెలంగాణ చరిత్రలో ఏ ఒక్క ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్క్స్ కోసం చేయలేదు. 10,828 కోట్లు ఈ సంవత్సరం ఇరిగేషన్ లో మేము ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టబోతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ ను యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేయబోతున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు హై ప్రయారిటీ ప్రాజెక్ట్స్ గా ఫాస్ట్ ట్రాక్ బేసిస్ లో చేపడుతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నా. నేను మళ్ళా చెప్తున్నా, మా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించబోతున్నాము. మొత్తం 5 ఏళ్లలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించబోతున్నాము. ఇక నాగార్జున సాగర్ డ్యామ్ గురించి నేనేం చెప్పనవసరం లేదు. ఇది జవహర్ లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు, ఇందిరాగాంధీ గారు ప్రారంభించిన ప్రాజెక్టు. మరి కాంగ్రెస్ కట్టే ప్రాజెక్టులు ఏమో నాగార్జున సాగర్ డ్యామ్ లో ఉంటాయి. ఇన్నేళ్ల తర్వాత చెక్కు చెదరకుండా లక్షల ఎకరాలకి ప్రతి ఏటా సుమారు 20 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తున్నది. టీఆర్ఎస్లు కట్టిన ప్రాజెక్టులు ఏమో కాళేశ్వరంలో ఉంటాయి. అది గమనించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇది ఈరోజు లెఫ్ట్ కెనాల్లో 10 నుంచి 11,000 క్యూసెక్లు విడుదల చేయడం జరిగింది. టోటల్ లెంత్ ఆఫ్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్, లాల్ బహదూర్ కెనాల్ 180 కిలోమీటర్లు. మరి తెలంగాణలో కొంత భాగం, ఆంధ్రలో కొంత భాగం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కుడి కాలువ 2 గల్పు ఆయకట్టు 22 లక్షల ఎకరాలు. మేము చాలా సంతోషిస్తున్నాం. మేము అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే రైతులకి పూర్తి స్థాయిలో నీళ్లు, అది కూడా అర్లీగా నీళ్లు ఇవ్వగలుగుతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ప్రతిమ విషయాలన్నీ మీకు తెలుసు. శ్రీశైలం నుంచి నీళ్లు వస్తున్నాయి. నాగార్జున సాగర్ తొందరగా నిండిపోతుంది. ఇప్పటికే 180 టీఎంసీ స్టోరేజ్ ఉంది. ఒక వారం రోజుల్లో పూర్తిగా నిండిపోతుందని చెప్పి మా అంచనా. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖ నుంచి ఏం పనులు చేయాలనో డ్యామ్ కానీ కాలువలకు కానీ తప్పనిసరిగా చేపడతాం. దిస్ ఇస్ ద లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ నాగార్జున సాగర్ డ్యామ్. మరి ఈరోజు ఈ ప్రోగ్రాంలో మేము అందరం కలిసి పార్టిసిపేట్ అవుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి మనవి చేస్తూ, రైతులందరూ కూడా
మా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు ముందుగా సాగర్ లెఫ్ట్ కెనాల్ సంబంధించిన రైతులకు కానీ ఎల్ఎల్సికి సంబంధించిన రైతులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఇంత ఎర్లీగా మన బాధ్యతలు పోయినసారి కూడా వర్షాలు లేక చాలా కరువుతో ఇబ్బంది పడి సగం పంటలు వేసుకోలేకపోయినాం. ఈసారి మన అదృష్టం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా సాగర్లు త్వరగా నీళ్లు రావడం, ఈరోజు చీఫ్ గెస్ట్ గా గవర్నర్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే గురువర్యులు పెద్దలు జానారెడ్డి గారి సమక్షంలో మా ఎమ్మెల్యే గారు పాదనాయక్ గారు, పెరిగాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, రావుల బుజ్జయ్య గారు, కలెక్టర్ నారాయణరెడ్డి గారికి, ఎస్పీ గారు, ఈఎన్సీ గారికి, అధికారులకు, మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి, ఇంకా మీ అందరికీ పత్రికా విలేకరులకు చాలా సంతోషంగా ఉన్నది. దాంతో పాటు రైతులకు ఇక్కడి నుంచే కాకుండా ఏఎంఆర్కి సంబంధించిన నీళ్లు కూడా, ఎందుకంటే పోయినసారి మేము ఒక్క ఎకరా కూడా వేయకుండా 2 లక్షల ఎకరాల పంట వేయలేకపోయినాం. కాబట్టి దాన్ని కూడా నీరు విడుదల చేస్తూ అన్ని చెరువులని ప్లానింగ్ ప్రకారం త్వరగా, ఎందుకంటే అప్పటికే మా దగ్గర నాట్లు పట్టి ఇక్కడ కూడా నాటేసిన సమయం వచ్చింది. కాబట్టి అన్ని చెరువులు నింపుతామని మన గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు, మన అదృష్టం ఏంటంటే మన జిల్లాలో ఎస్ఎల్బిసి టనల్ లాంటి ప్రపంచంలోనే పొడవైన టనల్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కానీ జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ గారు ఉత్తమ్ వారికి మీ అందరం ఆ రోజు సొరంగ మార్గం వస్తే గ్రావిటీతోని ఏం మార్పు ఏమైనా అది టెంపరీగా ఆ రోజు ఎన్నికల సమయంలో జానారెడ్డి గారు పట్టుబట్టి తీసుకొచ్చిన పథకం సొరంగ మార్గం అనేది 1981 అన్యాయ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ అది. దాన్ని మేము 30 కిలోమీటర్లు చేయడం, అందులో 207 కిలోమీటర్లు మన కాలంలో పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో, 5-6 కిలోమీటర్లు కూడా 10 ఏళ్లలో పూర్తి చేయకుండా అది 3,75,000 ఎకరాలకు ఏ మార్చి స్టెబిలైజేషన్ పర్మనెంట్ గా 824 లెవెల్లో గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి నూతన రివైజ్ రేట్లు ఇచ్చి దాన్ని వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకొని నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. వచ్చే 3 సంవత్సరాల లోపే సొరంగం పూర్తయితే ఏమార్కు సంబంధించిన 2,50,000 ఎకరాలు, దాని కింద ఉన్న బ్రాహ్మణ వేలలో ఉదయ సంవత్సరం సంబంధించిన 1,00,000 ఎకరాలు, దాదాపు 4 లక్షల ఎకరాల చిల్లరకు 4 లక్షల చిల్లర పైన ఎకరాలకు సాగునీరు త్రాగునీటితో పాటు ఇలా సాగర్ కెనాల్ ఉన్నది. మనకు పూర్తి శివనగరం నిండి ప్రాజెక్టు కూడా పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పైకి తీసుకొచ్చి పూర్తి చేసే పనులు ఉన్నారు. 3 సంవత్సరాల్లో ఇవన్నీ పూర్తి అయితే మన జిల్లా ప్రతి ఎకరం కూడా అక్కడ గంధవల్ల కూడా ఇప్పుడే వారు ప్రకటించారు. చాలా సంతోషం. గతంలో ఎంపీగా ఉన్నప్పుడే ఎన్నిసార్లు అడిగిన ఆ ప్రభుత్వం గ్రావిటీకి వెళ్ళి మదన రాయలకి తీసుకుంటే 500 కోట్లతో అయిపోయే ప్రాజెక్టు, దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పడం. మీ అందరూ కూడా మరొకసారి ఒక సీనియర్ 7 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, నేను ఆరోగ్య శాఖ మంత్రిగా నల్గొండ జిల్లాని సమూలంగా సంపూర్ణంగా ఇరిగేషన్ కాదు రోడ్ల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా పెద్ద జానారెడ్డి గారి సలహా మేరకు మేమందరూ శాసనసభ్యులు అందరం ఉన్నాం, ఎమ్మెల్సీలో ఉన్నాం. 2 ఎంపీలను కూడా మంచి మెజార్టీ, భారతదేశంలోనే రికార్డ్ మెజార్టీతో గెలిపించారు. తప్పకుండా నల్గొండ జిల్లా ప్రజల రుణం తీసుకుంటాం. ఈ 5 సంవత్సరాలే కాదు 3 సంవత్సరాలనే టార్గెట్ పెట్టుకున్నాం. 3 సంవత్సరాలనే పూర్తి చేయాలని మా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాం. మా కాలం ఏం మార్పు బేల్ కెనాల్ 35 ఏళ్ళ కింద 9 కెనాల్, ఎక్కడైనా కెనాల్ లేనప్పుడు ఎక్కడైనా లైనింగ్ చేస్తారు. లైనింగ్ చేసి వదిలిపెట్టక మీరు ఇలా సంవత్సరానికి 100 రూపాయలు కూడా కరెంటు బిల్ వస్తుంది. వాటర్కి వెళ్ళి లిఫ్ట్ చేయాలంటే అదే నీకు వచ్చి లైనింగ్ ఉంటే ఇక్కడ ఆన్ చేసిన 1 డేనే నీకు దగ్గరకాల వరకు రీచ్ అవుతుంది. అది దేవరకొండ కొద్ది భాగం, నల్గొండలో 2 లక్షల ఎకరాలు, ఆంగిపాలెం వరకు వచ్చే ప్రాజెక్ట్ అది. ఈ లైనింగ్ లేక ఇక్కడ దగ్గర కెనాల్ తెగిపోయి ఇబ్బంది ఉన్నది. దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మినిస్టర్ గారు ఒప్పుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలకు
సాగర్ ఆయకట్టే కాదు, ఏ మంత్రి ఆయకట్టు ఇప్పుడే చెప్పారు. పిల్లాయపల్లి బునాది గారి కాదు, ధర్మారెడ్డి చిన్న పల్లె అంతా 200 కోట్లతో వాళ్ళు అన్ని చేస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నేను కూడా ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా మా ఎమ్మెల్యేల సహకారంతో మా జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కలిసి జిల్లా అభివృద్ధిని తెలంగాణలో నెంబర్ 1 చేయాలి, తెలంగాణను కూడా నెంబర్ 1 చేయాలి దేశంలో అన్నదే మా ప్లాన్. అందరికీ నమస్కారం. మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత ప్రాముఖ్యంగా భావించామంటే శాసనసభలో చాలా కీలక క్రియాశీలక చర్చలున్న వెంకటరెడ్డి గారు, నేను, పాలునాయకు, పిఎల్ఆర్, శాసన మండలిలో మల్లన వదిలేసి ఈ ప్రోగ్రాం రావడం జరిగింది. తీర్మానం మల్లన మాట్లాడారు, అందరూ కూడా క్లుప్తంగా మాట్లాడుకోకుంటున్నారు. మనం 5-6 minutes లో పూర్తి చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇదొక శుభ కార్యక్రమానికి నేను ఎమ్మెల్సీగా ఇక్కడ హాజరవడం చాలా సంతోషదాయకం. ప్రధానంగా మంత్రివర్యులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గంధమల్ల ప్రాజెక్టుని 1.5 TMCల కుదించైనా సరే ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పి మంత్రివర్యులు చెప్పడం, అలాగే మిగతా పెండింగ్ పనులను పూర్తి చేస్తామని చెప్పడం నిజంగా ధన్యవాదాలు సార్. మీ ఇద్దరు కూడా ఇవాళ 2 కళ్ళ లెక్క ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఉండి అటు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ ఒక్క పెండింగ్ పని లేకుండా కంప్లీట్ చేయాల్సిందిగా, కంప్లీట్ చేస్తారన్న నమ్మకం ఉంది. ఈ ప్రజా ప్రభుత్వంలో ఇక ప్రజల కష్టాలు పోవాలని మనసారా కోరుకుంటా ఉన్నాం.
నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు 5వ వార్డు కౌన్సిలర్ శ్రీ రమేష్ జీ గారు. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. మనం చాలా కాలానికి కలుసుకున్నాము. హిల్ కాలనీ, పైలాన్ కాలనీకి సంబంధించి, నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి పరిస్థితులను ఒకసారి నెమరేసుకుంటానికి మనం మీతోటి కూర్చుని మాట్లాడాలి. తప్పకుండా సార్. ఎలా ఉన్నదండి చెప్పండి. కొత్త ప్రభుత్వం ఇప్పుడు పైలాన నందికొండలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి, అసలు ఎలా నడుస్తుంది? ఒకసారి మీ నోటి ద్వారా మీ యొక్క మీ ఫీలింగ్స్ని మా ప్రేక్షకులకి చెప్పండి. ఇంకా మనం చెప్పాలంటే చాంతాడంత ఉందండి సాగర్లో. కొద్దిగానే చెప్పండి. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ధోబిఘాట్ శాంక్షన్ అయింది, పని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత లైబ్రరీ శాంక్షన్ అయింది, కొత్త లైబ్రరీ కట్టేయాలి. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఆఫీస్ ఎదురు రోడ్డు ఒకటి శాంక్షన్ అయింది. ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మన దగ్గర జేవీర్ గారు గెలిచినాక రోడ్డు కొద్ది ఎడల్పు టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినంత సైజులు పెడితే కొద్ది మందికి ఇండ్లు కానీ షాపులు కానీ ఇబ్బంది అవుతుందని ప్రజలకు వాళ్ళు ఏదైతే సూచన చేశారో ఆ సూచన మేరకే చేస్తున్నారు. అది బాగానే ఉంది. కానీ ఈ టెండర్ ప్రక్రియ, ఈక్విప్మెంట్ పెట్టి 6 నెలలు, సంవత్సరం కాలం పడుతుందండి పనులు కావాలంటే. గతంలో మాకు SC/ST సప్లాన్ అమౌంట్ వచ్చింది 70 లక్షల రూపాయలు. ఒకతను కాంట్రాక్ట్ ఏం చేశాడు, టెండర్ తీసుకొని ఒక మున్నా కాంప్లెక్స్ నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వరకు ఒక్క రోడ్ వేసేసి 18 లక్షల రూపాయలు బిల్లు తీసుకుని వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత అతనికి నోటీస్ ఇచ్చి అతను టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ పెడితే పని కాకుండా బిల్ ఎట్లా పాస్ అయింది? ఒక్క రోడ్డుకి ఆ రోజు రవీందర్ రెడ్డి కమిషనర్ గారు ఉన్నప్పుడు బిల్ ఇచ్చారండి. మేము కూడా కోపడ్డామండి కమిషనర్ గారికి, సార్ ఇది కరెక్ట్ కాదు కదా సార్ అని ఇచ్చేసారు. అయిపోయింది. తర్వాత టెండర్ మళ్ళీ పెట్టారు, కాలేదండి. మొన్న జూన్ నెల 27వ తారీఖు మా దగ్గర కౌన్సిల్ మీటింగ్ జరిగిందండి. దాదాపు ఒక సంవత్సరం తర్వాత జరిగింది. అన్ని ఎన్నికల కోడ్లు అని అది అని ఇదని వచ్చింది. సంవత్సరం తర్వాత మొన్న మీటింగ్ జరిగితే ప్రతి వార్డుకి ₹1,00,000 కేటాయించారు. వార్డుకి ₹1,00,000. దేనికి? అత్యవసరంగా డ్రైనేజీగా సిస్టమ్ కానీ, మాన్యువల్ మీద మూతలు కావచ్చు, కంప చెట్లు కావచ్చు, ప్రజలకు అత్యవసరం ఏదైతుందో చేయాలని. కానీ సుమారు నెల 15 రోజులు అవుతుందండి. దాని గురించి మళ్ళీ కమిషనర్ గారు కానీ, మా వార్డుకు సంబంధించిన ఆఫీసర్లు కానీ ఎవరు కూడా మరి ఎక్కడుంది పని, వార్డులో చూద్దాం పండి, మరి చేద్దాము, ఎస్టిమేట్ ఇద్దాం. ఏఈ గారికి ఫోన్ చేస్తే రమేష్ గారు నేను వస్తాను, 1-2 రోజులు ఆగండి, రమేష్ గారు నేను వేరే మున్సిపాలిటీలో చూస్తున్నాను, ఇదే తని ఒక రోజు వచ్చి ఇక్కడ కూర్చొని వార్డుల కౌన్సిలర్లకు సమాచారం ఇచ్చి చూసుకొని చేసినట్లయితే ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మన పేరు కోసమే ఆ రోజు పేపర్లో ఇంత బడ్జెట్ పెట్టామని చెప్పుకున్నాం, ఈ పనులు చేస్తామని పేపర్లో ప్రకటన అన్నిటికీ వచ్చింది. కానీ ఒక్క పని కూడా జరగలేదండి. ఇప్పుడు ఒక విషయం అడుగుతానండి మిమ్మల్ని. ఇప్పుడు మీరు చెప్పిందే ప్రజలు కూడా అడుగుతున్నారు మనల్ని, వివిధ సందర్భాలలో అడుగుతున్నారు. ఏమైంది కొత్త ధోబిఘాట్, ఏమైంది తర్వాత ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యాపార మార్కెట్, దాని సంగతి ఏంటి? అవి మొత్తం ఇప్పుడు రేపొద్దున ఏదైనా ఇన్స్పెక్షన్ అయితే అవి పనికొస్తాయా లేవా అనే స్థాయికి దిగజారిపోతుంది. ఆ కట్టుబడి పూర్తి కాకుండా ఉంటే అంతే కదా, పూర్తి కాకుండా ఉంటే అంతే. అదొకటి. తర్వాత ఈ రోడ్డు ఒకటి, తర్వాత పైలాన్లో ఉన్నటువంటి మార్కెట్ ఒకటి, తర్వాత ఇట్లా రకరకాలుగా ఉన్నాయండి. మొత్తం ఆ గవర్నమెంట్లో తలపెట్టినటువంటి పనులకు, శంకుస్థాపనలు చేసిన పనులకు కొంతమేర, పావు మేర, సగం మేర పూర్తయిన పనులు అబ్రప్ట్గా అట్లా ఆగిపోయి ఉన్నాయండి. పనులు మొదలు కావట్లేదు. ఇది కొంతకాలమేమో ప్రభుత్వం మారిందంటున్నారు. సరే, ప్రభుత్వం మారి కూడా అయిపోయింది. కొంతకాలమేమో మనకి ఎలక్షన్ కోడ్ అడ్డం ఉంది, అది చెప్పారు, అది అయిపోయింది. ఇప్పుడంతా ప్రశాంతంగా ఉంది, ఏ పనులైనా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకు జరగట్లేదని మీరు అనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. నేను దీని మీద నా సలహా కానీ సూచన కానీ ఏంటంటే, కలెక్టర్ గారు, మున్సిపాలిటీకి సంబంధించిన నల్గొండ జిల్లాలో ఉన్న ఎస్సీ గారు కానీ, ఈ గారు కానీ, మన కమిషనర్ గారు, మా టోటల్ మున్సిపాలిటీ ఏదైతే కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతోటి మీటింగ్ పెట్టి ఈ పనులు ఎక్కడి దాకా వచ్చాయి, ఎందుకు ఆగినాయి, బిల్లులు వస్తున్నాయా లేదా, అసలు ఎవరి టెండర్ కాంట్రాక్టర్ ఎవరు, మన పనులు కంప్లీట్ సంవత్సరం అందండి. మన బస్సు దవాఖానా ఈ రోజు దాకా ఓపెన్ చేయలేదండి. బస్సు దవాఖానా స్టార్ట్ అయిన మొత్తం పనులు కంప్లీట్ అయినా కూడా మనం ప్రారంభం చేసుకోలేదండి. ఇప్పుడు సీజనల్ వ్యాధులండి. ఇప్పుడు సీజనల్ సాగర్లో చూడండి ఎంత దోమలు, కంపల చెట్లు, ఎంత మొత్తం మాస్ పబ్లిక్ అండి. ఎండి టైప్ లో కనీసం పోయి ఇంత మందులు ఇంత సూది వేసుకుందాం అంటే హాస్పిటల్ తెరిచే ఇది లేదండి. తెలంగాణ ప్రభుత్వం 14 లక్షల రూపాయలు కేటాయిస్తే అత్యవసర దాని మీద పనులు చేపించారు. కానీ
ప్రారంభోత్సవం చేయాలి. ఇప్పుడు దాకా దానికి సంబంధించిన ఏ అధికారి అయినా కానీ కలెక్టర్ గారు దాని మీద సమీక్ష చేయాలి. ఎవరైనా దాని మీద 8వ వార్డు అండి, 8వ వార్డు అండి. అవును, 8వ వార్డు మనకి కౌన్సిలర్ గా ఇక్కడ మన దగ్గర మన చైర్మన్ గారేనండి. చైర్మన్ సార్ నాదేంటంటే దానికి సంబంధించిన అధికారులు ఎవరైనా కానీ కలెక్టర్ గారు వచ్చి సమీక్ష చేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలండి. ప్రజలకు అవసరంకి వచ్చేటట్టు ఆసుపత్రిని వాళ్ళు ఓపెన్ చేయకపోవడం చాలా మనకు సాగర్కే మనకి ఇది కాదండి. ఎవరు ఆపుతున్నట్టు? అధికారులేనండి. ఇప్పుడు ప్రారంభోత్సవం చేయాలి. ఇది ఎవరు చేయాలి? వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు మాకు మున్సిపాలిటీకి ఒప్ప చెప్పారు, మనం రిపేర్ చేసాం, మళ్ళీ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు రావాలండి. డిఎంఓ గారు కావచ్చు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు కావచ్చు, లేకపోతే మన స్థానిక కమలానగర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కావచ్చు, అందరు సమన్వయం చేసుకొని ఒకరోజు ప్రోగ్రాం పెట్టి ప్రజలకు సేవలు అందించాలి. ఇప్పుడు ఏముంది అందులో? వాళ్ళు ఏమంటారు అధికారులు ప్రారంభించడానికి? అది మన ఎమ్మెల్యే గారితో అక్కర్లేదండి. డిఎంఎండ్ వచ్చి ఓపెన్ చేయొచ్చండి. ఎమ్మెల్యే గారు లేకపోతే ఇక్కడ మన దగ్గర నివాసం ఉంటున్నారు కదా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ జిల్లా వాళ్ళు కడితే స్థానికులు అంటారు, మన సూపరింటెండెంట్ కడితే కమిషనర్ గారు చెప్తారు. కమిషనర్ గారు అడిగాను, రమేష్ అది ఆరోగ్య శాఖ వాళ్ళు రావాలి నాకు చెప్పారండి. మరి ఈ విధంగా ఒకరి మీద ఒకరు చెప్పుకొని ప్రజలకు ఇబ్బంది కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదండి అధికారులకి. అంటే అత్యవసరంగా ఈ వారం 10 రోజుల్లో ప్రారంభించాలని మేము ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అధికారులకు. దానికి సంబంధించి ఏ అధికారి కానీ కావచ్చు, లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి మేము కంప్లైంట్ ఇస్తాం. బస్తీ దవాఖానా కట్టించారు, ప్రజలకు అందుబాటులో తీసుకురావడం మన మంత్రివర్యులు పెద్దలు రాజనరసింహ గారికి రాతపూర్వకంగా ఇస్తానండి వారం రోజులు ప్రారంభం కాకపోతే. రెండోది, ఇప్పుడు మనకు ఫ్లడ్ వచ్చింది, అవసరమైతే పర్మిషన్ తీసుకోవాలి, ఇంకో 10 మందిని సిబ్బందిని ఎక్కువ పెట్టుకోవాలి. ఎన్ఎస్పీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రజలకు ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ ఏర్పడ్డప్పుడు ట్రాఫిక్ నిర్మూలించాలి. మున్సిపాలిటీ కానీ చేయాలండి. లేదండి, ఒక్కొక్క జిల్లాధికారి ఒక్కొక్క చోటనండి పోలీసు గతంలో చూసా. ఇప్పుడు మనకి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చిన్న విషయం, రాజశేఖర రెడ్డి గారు కొట్టించారు. అది ఎవరు కొట్టించారు? డిపార్ట్మెంట్ వాళ్ళండి. డిపార్ట్మెంట్ నాది సలహా ఏంటంటే 2005 మన 2009 పీరియడ్లో మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చనిపోయినప్పుడు గంటల కొద్దీ ట్రాఫిక్ ఏర్పడదండి. కనీసం తాగడానికి ఒక వాటర్ బాటిల్ దొరకలేదండి వాళ్ళకి. ఆ ట్రాఫిక్లో నరకయాతన చూసిపోయారు సాగర్ అప్పుడు. అవునండి. కాబట్టి అట్లా కాకుండా ప్రజలు వచ్చి ఫ్రీగా వచ్చి వెళ్ళిపోయేటట్టు ఎవరైనా అధికారులు ఎవరైనా కావచ్చు సార్. మన గురించి అంటాం, వచ్చే ప్రజలకు పర్యాటకులకు బాగుంది. అదేవిధంగా ఇప్పుడు మొన్న ముత్యాలమూడి కాంచి బైపాస్ రోడ్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వారు కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు చేపించారు, చాలా బాగుంది. అక్కడ ఏమైనా గుంతలు ఉన్నా కానీ ఏమన్నా చేపిస్తే ఇంకా బాగుంటుంది సార్. ఎందుకంటే పక్కన లోయ ఉంది, ఏమైనా సెక్యూరిటీ వాళ్ళ లాంటిది ఏమైనా చేపించి ఇంకొద్దిగా చేస్తే బాగుంటుంది. మీరు చేయని ప్రజల కోసం మేము హర్షిస్తాం. మనం పనుల సంగతి మాట్లాడదాం. అసలు ఆగిపోయిన పనులు, మీ ప్రభుత్వంలో ఆగిపోయిన పనులు ఇప్పటికీ కూడా ప్రారంభం కాని సంగతి, దాని మీద మనం ప్రజలు అడుగుతున్నారండి. పైలాన్లో ఒకటి షాపింగ్ కాంప్లెక్స్ స్టార్ట్ అయిందండి, 1,50,00,000 రూపాయలతోటి. అది కూడా స్లాబ్ వేశారు, వదిలిపెట్టారు. శ్రీనివాస్ అని అతను కోదాడు, అతను కాంట్రాక్టర్. అది అయిపోయింది. ఈ రోడ్డు రేపు మాపు స్టార్ట్ చేస్తాం. పిల్లర్ టు జెన్కో బైపాస్ మన ఎమ్మెల్యే గారు కూడా కొబ్బరి కొట్టారండి. టిఆర్ఎస్ ఎమ్మెల్యే భగత్ గారు ఉన్నప్పుడు కొబ్బరి కొట్టారు. మళ్ళీ ఇప్పుడు దాకా మళ్ళా దీని మీద ఇప్పుడు అది అప్పుడు అది 72 అడుగులకు వేశారు, దానికి తగ్గించారు. టెండర్లు అవుతున్నాయంట. దాని టెండర్ల అవి ప్రక్రియ జరుగుతుంది, త్వరలోనే టెండర్లు నిర్ణయిస్తారని చెప్పని చెబుతున్నారు. సార్, ఈ రోడ్డు సంగతి పక్కన పెడితే ఇక మిగతా పనులు ఎందుకు ఆగిపోయినాయండి? ఇప్పుడు అది ఉన్నదా లేదా? డిజిటల్ లైబ్రరీ ఉందా లేదా? అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నాకున్న సమాచారం ఏంటంటే ధోబిఘాట్ మనకు అంత పెద్ద పబ్లిక్ లేరు కదా, ఆ యొక్క ఆర్థిక వనరులు వేరే దానికి వాడదాము అని అనుకుంటున్నట్టు కూడా మనకు తెలిసిందండి డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ 2 కోట్లు పెట్టి కట్టించే 2 కోట్లు సార్ వేరే దానికన్నా పెట్టి సిలికాన్ పైలాన్లో చాలా రోడ్లు బాగాలేవు సార్. రోడ్లో పెట్టమంటున్నాం, పెడతా అంటున్నాం. ఏ గారు కూడా మన మీటింగ్కి వచ్చారు, నెల 15 రోజులు. ఇప్పుడు దాకా ఒక్క కాగితం ఇక్కడ తీసి అక్కడ వేసింది లేదండి. మేము ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఫోన్ బిజీ, ఫోన్ ఎత్తారు. ఎత్తితే మాత్రం మేము 4 రోజులు వస్తాం, 2 రోజులు వస్తాం, 3 రోజులు వచ్చిన రోజు మాకు సమాచారం ఇవ్వరు. ఆఫీస్లో పని చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పటికైనా కానీ మన ఎమ్మెల్యే గారు అధికారులతో సమీక్ష పెట్టాలి, మున్సిపాలిటీ ఆఫీస్లో కావచ్చు, లేకపోతే కలెక్టర్ గారితో కావచ్చు, చేసి మీరు పనులు చేయండి, మేము స్వాగతిస్తాం. కాబట్టి ఇంకొద్ది రోజులు వేచి చూద్దాం. ఎందుకంటే
ఏదైనా పనులు కావాలంటే మన ఇద్దరు ముగ్గురు పిల్లలతో సంసారం చేసే కుటుంబం లాగా రావాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. అలాంటిది ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ, ఇది ఒక మున్సిపాలిటీ, ఒక పనులు కావాలంటే సమయం పడుతుంది. కాబట్టి మేము కూడా ఎందుకు తొందరపడాలి చూద్దాం. మా ఇంటికాడ మన ఇల్కాని మెయిన్ బజార్లో మ్యాన్హోల్ పోయినాయండి, రాళ్ళు అడ్డం పెట్టారండి. నేను కమిషనర్కి ఏం చెప్పా, అది ఒక్క మ్యాన్హోల్ గుడ్డా నాయకు అలవాలంటారు 120 రూపాయలకి ఇస్తాను సార్. 120 రూపాయలకి ఒక మూత, దానికి సిమెంట్ ఇసుక కలిపేస్తే సుమారు 200 లేక 300 రూపాయలు అవుతుంది ఒక్కదానికి. 10 వేస్తే 3000 4000 రూపాయలతో కంప్లీట్ అవుతుందండి. ఆ పని కూడా నేను చేస్తానంటే అడిగి చెప్తా, మీకు 1,00,000 రూపాయలు పెట్టాం కదా దాంట్లో చేయండి. మరి ఆ మాట మనకు మీటింగ్ చెప్పేటప్పుడు నేను 100 సార్లు మాట్లాడానండి. ఆ మీటింగ్లో మాట్లాడినంత సేపే మీటింగ్, తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. నాకు మనం ఫోన్ చేస్తే మెసేజ్ పెట్టారు కమిషనర్ గారు. ఏదైనా కానీ చెప్పాలి వాళ్ళు మనకి. అరే రమ్మించి మరి అతను ఇంట్లో కోసం అడగట్లేడు కదా, పబ్లిక్ కోసం అడుగుతుంది కదా, మరి ఆ పని ఇప్పుడు ఏమంటారండి. నిన్న ముత్యాలమ్మ గుడి బోనాలు ఉంటే దగ్గరుండి మా వర్కర్స్తో మొత్తం చెట్లు పీకించి నీట్గా చేయించానండి. అక్కడ ఏమంటారు, కమిషనర్ గారిను ఇంకోళ్ళు చూడు, ఇది ఏ వాడా, దీనికి ఎవరు కౌన్సిలర్ రమ్మించి ఏం చేస్తుండు ఎక్కడుండు అని అడుగుతారు. కాబట్టి నేను 4-5 రోజులు వాళ్ళని వెంటబడి వాళ్ళకి ఎండలో ఉన్న వాళ్ళకి మంచి నీళ్ళు అందించి మహిళలు మగపిల్లలతో కంపలు కొట్టించి నీట్గా చేసాం సార్. ఇలా రోడ్డు పక్కన మనం ఏదైనా చేస్తే అవుతుంది సార్. అది మనం ఇంట్లో కూర్చొని ఏదో మాట్లాడితే అట్లా కాదు. మీరు ఒకటి మాట గట్టిగా చెప్పగలరా? ఇప్పుడు ఒకటి మ్యాన్ హోల్స్ పగిలిపోయి మూతలు పగిలిపోయి అత్యంత ప్రమాదభరితంగా ఉన్నాయి. అందులో నాకు తెలిసి 3 ఏమో పడి దెబ్బలు కూడా తగ్గించుకున్నారు. ప్రతి వాటిలో ఉంది సమస్య. వినండి ఒక మాట, ఇప్పుడు మీరు సొంత డబ్బులతోటి చేస్తా అంటే ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడు దీనికి ఎట్లా ఉందంటే అమ్మ పెట్టనివ్వదు అడుక్కు తిననివ్వదు అనే సామెత బంధంగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మిమ్మల్ని ఎందుకు వద్దంటున్నారు? ఆ మ్యాన్ హోల్స్, గుంతలు పడ్డ మ్యాన్ హోల్స్ ముయ్యటానికి మీకేంటి అభ్యంతరం? వార్డ్ ఆఫీసర్కి తీసుకెళ్లి చూపించాను. కమిషనర్ గారు ఏం చెప్పారు, నేను వస్తా రమ్మించి ఏం తీసుకొస్తా, అవసరం వస్తే చైర్మన్ కూడా తీసుకొస్తా, అందరం కలిసి పోదాం చూద్దాం, ఓకే చేద్దాం. నెలైందండి చెప్పి. ఎప్పుడు అడిగినా కానీ ఏదో ఒక మాట చెప్తారు కానీ, సరే రమేష్ నువ్వు యాక్టివ్గా ఉన్నావు చేస్తా అంటున్నావు, మరి చేయండి, మీకు ఏమైనా ఉంటే ఖర్చు ఉంటే బరాయిస్తా, లేదు ఈ చిన్న ఖర్చు మీరు పెట్టుకోండి, పెద్ద ఖర్చు ఉంటే మున్సిపాలిటీ తరఫున పెట్టిద్దాం. ఒక్క మాట కూడా చెప్పట్లేరండి. నేను గతంలో కూడా పోయిన సంవత్సరం నీళ్ళది ఇబ్బంది ఉంటే ఈవెన్ టైప్లో 8,500 రూపాయలు పెట్టి నా సొంత ఖర్చుతోటి పబ్లిక్ ట్యాప్ వేయించానండి. ఈరోజు చేపలు కావచ్చు, మన హరిజన గిరిజనులు చాలా మంది నీళ్ళు వాడుకుంటూ ఇబ్బంది పడుతున్నారు పేదవాళ్ళు. మనం ఏదైనా ఇలాంటి పనులు తీసుకెళ్ళాలి. మనం చేయకుండా మనం గెలిచి ఇంట్లో కూర్చుంటే ప్రజలు హర్షించరండి. ప్రజల తరపున కొట్లాడి ప్రజలకు పని చేసినప్పుడే ప్రజలు మనకు స్వాగతిస్తారు. ఇప్పుడు మనకి అమృత్ స్కీమ్ లో ఇంటింటికి నల్లా పథకం అది ఎంతవరకు వచ్చిందంటే టెండర్ అయిందంటండి, పనులు స్టార్ట్ కాలే. నాకు దగ్గర మన శాసనసభ ఎన్నికల ముందే టెండర్ ప్రక్రియ పూర్తయింది, అది కానీ ఇంకా స్టార్ట్ కాలేదండి. మొన్న కూడా కమిషనర్ గారు నల్గొండ డిఎం మేడం కూడా వచ్చి చూసిపోయారు. మన ఈవెంట్ టైప్ లో 5-6 వార్డుల మొత్తం చూసారు ఏ విధంగా చేయాలి అని. ఇంకా దాని మీద క్లారిటీ రాలేదండి. ఇంకా మీటింగ్ పెట్టి ఎవరైతే సంస్థ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి పనులు స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నారు. ఏదైనా కానీ ఈ 4-5 నెలల్లో రోడ్లు ఈ మన అమృత్ స్కీమ్ వాటర్ పనులు స్టార్ట్ అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. లేకపోతే ఈ పనులు కాకుండా మళ్ళీ మేము ఎన్నికలకు పోతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున సంగతులండి. ఎన్నికలకు పోయిన తర్వాత ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు అదే అంటున్నాం. ప్రజలేమీ తెలివి తక్కువ లేదు. మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఎవరు మాట్లాడరు, వాళ్ళు ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేస్తారు. అందులో దాని గురించి మనం చర్చ అవసరం లేదే అసలుకి. అట్లాగా అయితే ఇప్పుడు మనకి ఇక ఈ ఆగిపోయిన పనులన్నీ ఎప్పటికి మొదలయ్యే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి చెప్పండి. మీకు అంటే దాదాపు మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని కలెక్టర్ గారిని పిలిపించి కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టి ఆల్ డిపార్ట్మెంట్ పిలిపించి దీని మీద సమీక్ష చేస్తే తప్పకుండా అవుతాయి. ఇంకో ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నా, స్ట్రీట్ లైట్స్ అండి. ఇప్పుడు నేను చూస్తున్నా పైలాన్లో చాలా గలీలలో హిల్ కాలనీలో లైట్లు వెలగట్లేదు. మన సత్యనారాయణ స్వామి గుడి కానీ ముత్యాలం గుడి దాకా ఒక్క లైట్ వెలిగేదండి. నేను పాపం రాము అబ్బాయిని రిక్వెస్ట్ చేసుకొని చేపించానండి. మన నేను బోనాలు పడి చాలా అన్ని వెలుగుతున్నాయి. అయితే ఇతనికి ఈఎస్ఎల్ అనే కంపెనీ వాళ్ళు అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు స్ట్రీట్ లైట్ల మేనేజ్మెంట్ వాళ్ళ ఆధీనంలో నడుస్తాయి. మంచి చెడు లైట్లు పోయినా ఇంకే ఐటమ్ పోయినా వేయాలండి. కానీ వీళ్ళకు పని చేయించుకొని జీతం ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు పని చేయలేకపోతున్నాండి. గతంలో మేము పిలవగానే వచ్చి పని చేసేవాళ్ళు. ఈరోజు ఎందుకు ఇవ్వలేదు జీతాలు? ఈఎస్ఐ కంపెనీ వాడి దానికి మీ మొత్తం అంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ సంబంధం కాదు కదా.
లేదు ప్రభుత్వం నేను ఈఎస్ఎల్ నేను- కంపెనీ వాళ్ళ మీద చెప్తున్నాను. అవునండి, కంపెనీ వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? పని చేయించుకుని జీతాలు డిపార్ట్మెంట్ తీసుకోవాలి సార్. అదే, డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకోలేదని సిడిఎంఏ వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? మన కమిషనర్ గారు కూడా బిల్లు ఆపిన చాలా రోజుల దాకా ఈ లైట్లు పోయినాయి పంపియండి, దానికి ఏదైనా ఐటమ్స్ పోతే పంపండి అని చెప్తుండ్రు వాళ్ళే. అది ఇండియన్ కూడా రాసి ఇస్తారు ఎంత ఏం కావాలని, కానీ వాళ్ళే రావట్లేరండి. వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. పైలాన్లో చందర్ చేస్తాడు, హిల్కానీలో రాము చేస్తాడు. డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే స్ట్రీట్ లైట్లో రిపేర్ చేయట్లేరండి. పబ్లిక్ తెలియక ఏమైందని రోజు అడుగుతారండి మాకు. ఇక నేను ఏదో చేతిలో కాళ్ళు మొక్కి అయ్యా చేయాలి అని నేను రిక్వెస్ట్ తోటి మొన్న మాత్రం ఒక 20-30 లైట్లు చేయించాను. ఇంకా 20 లైట్లు ఉన్నాయండి మా వార్డులో చేసేటివి. పోయిన లైట్లు కూడా వేయాల్సి ఉంది. కమిషనర్ గారు అన్నారు నాకు 80 లైట్లు 88 లైట్లు వచ్చాయన్నారు. ఒక 5 లైట్లు ఇవ్వండి సార్ నా వార్డు పోయినా అంటే చెప్పి నెల రోజులు అంది, ఇప్పుడు దాకా ఒక లైట్ ఇవ్వలేదు. నా ఇంట్లోకి అడగట్లే, ప్రజలకు స్ట్రీట్ లైట్ వేయడానికి అడుగుతున్నాను నేను. సరే, ఇప్పుడు ఫైనల్గా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏమో సార్, ఇప్పుడు మనకు డిసెంబర్ నెలలో ప్రభుత్వం వచ్చింది సార్. ఇప్పుడు 8వ నెలకు వచ్చినాం, దగ్గర 8 నెలలు వెళ్ళి 9వ నెలలో అడుగు పెట్టినాం. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి కదా? వచ్చినాయి, నేను కాదండి సార్, దాన్ని నేను ఏకీభవిస్తాను. కానీ ఏదైనా కానీ కలెక్టర్ గారి నేతృత్వంలో, ఎమ్మెల్యే గారి సమక్షంలో అన్ని ఆల్ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టి మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తే ఈ పనులన్నీ ముందు పోతాయని మేము అనుకుంటున్నాం సార్. ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది. అదేవిధంగా కొత్త పింఛన్ వాళ్ళు, భర్త చనిపోయిన వితంతువులు కూడా సాగర్ల మధ్య పెరిగిపోయారండి. అంటే దగ్గర సంవత్సరంన్నర కొత్త పింఛన్లు ఇవ్వక. కాబట్టి వితంతువులకు ముందుగా ఇస్తే కొద్దిగా వాళ్ళ 2000-3000 పింఛన్ తిని కొద్దిగా ఆసరా ఉంటుంది వాళ్ళకి. దాని మీద ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పెన్షన్ ముందు చేపియాలని మేము ఆశిస్తున్నాం. పింఛన్ కూడా పెంచితే 2000కి ఏం రావట్లేదు సార్. రోజుకు వాళ్ళకి ఎంత పడుతుంది? కనీసం ఒక 60 రూపాయలు 65 రూపాయలు ఏమీ బతకలేని పరిస్థితి. దాని జతకు ఇస్తాన 4000 పింఛన్ ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాం సార్. సరే, ఆనందం చూస్తా అంటారు. ఇప్పుడు అంటే ఈ ఒక మాట, మీ ప్రభుత్వమే గత 10 సంవత్సరాలుగా ఉండి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేసి ఇప్పుడు మేము ఏం పని చేయాలన్నా సరే అక్కడ ఏమీ లేదు, లంకి బిందులు ఉంటాయనుకుంటే ఖాళీ కుండలు కూడా లేవు అక్కడ అని చెప్పని అన్నారు కదా. మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కోటీశ్వరుని ఇంట్లో కూడా సంసారం ఏర్పడితే కొడుకు కూడా ఏర్పడంగానే ఏం లక్షల కోట్లు ఇవ్వరండి. కష్టపడాలి, బతకాలి సార్. ఇలా ఆర్థిక వ్యవస్థ అంటే ఇప్పుడు సంపాదన ఎంత ఉంది, ఖర్చులు ఎంత ఉంది అని కూడా లెక్కేయాలండి. ఖర్చులు మాత్రమే ప్రజలకు తెలిసే విధంగా 10 సార్లు చెప్పి వీళ్ళు ఏదైతే మన ఆర్థికంగా దాచిపెట్టి ఇక్కడ నిర్మించినారో అలాంటి చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత అయినా, మన హైదరాబాద్ సెక్రటరియట్ కట్టారు, ఇంకా ప్రజలకు చేశారండి. ఇవాళ వాస్తవం కూడా జనాలు కూడా రైతు బంధు అనే విషయం వచ్చినప్పటికీ ఇప్పుడు మన వరకు ఏంటంటే ఒకటి మనం ఇప్పుడు మనం చర్చించాల్సింది ఏంటంటే రాష్ట్ర స్థాయిలో సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి మనం ఇక్కడ చర్చించటం లేదు. మనం నందికొండ వార్తా స్రవంతి మనది నందికొండకు సంబంధించిన పనులే. సరే, మీరు అంటున్నట్లుగానే మనం అనుకుంటున్నట్లుగానే స్థానిక ప్రజలు కోరుకుంటున్నట్లుగానే ఏవైతే పనులు ఆగిపోయాయో పాత ప్రభుత్వంలో ఆ పనులన్నీ కూడా ముందుకు సాగి సమీక్ష చొరవ తీసుకోవాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు. నందికొండ వార్తా స్రవంతి కూడా కోరుకుంటూ మీరు స్టూడియోకి వచ్చి మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచి సార్, ప్రజలందరూ కూడా నందికొండ మున్సిపాలిటీ ప్రజలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నందికొండ వార్తా స్రవంతి, నాగార్జున సాగర్, విజయపురి సౌత్, విజయపురి వార్తల సమాహారంలో ఒక వార్తగా మనం ఈ రోజున రైట్ బ్యాంక్ రివర్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాము. ఈ రోజున అద్భుతమైనటువంటి దృశ్యం మన వెనుక కనిపిస్తూ ఉంది. 26 గేట్లకు గాను ఈ సంవత్సరము 2 సంవత్సరాల తరువాత ఈ సంవత్సరము ఎత్తినటువంటి సుందర దృశ్యం మన వెనక కనిపిస్తూ ఉంది. ఈ దృశ్యాన్ని పురస్కరించుకొని డ్యామ్కి వచ్చినటువంటి నాగార్జున సాగర్ కృష్ణానదికి వచ్చినటువంటి ఒక వరదలని పురస్కరించుకొని మనతోటి మాట్లాడటానికి విజయపురి సౌత్ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మన దగ్గర ఉన్నారు. వీరు వారి యొక్క మనోభావాలని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందు మనం బసిరెడ్డి గారితో, టీడీపీ పార్టీ నాయకులు బసిరెడ్డి గారితో మనం 1 నిమిషం ముచ్చటిద్దాము. నమస్కారం బసిరెడ్డి గారు, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. ముఖ్యంగా మీకు నేను బాలకృష్ణ గారు పుట్టినరోజు
నాతో చెప్పారు మీరు. మీకు ఈ సాగరు తప్పనిసరి నిండుతుంది అంటే అది ఎలాగండి అంటే ఏమండి ఈ రాష్ట్రంలో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు, మా ఎమ్మెల్యే గారు, మాచెల్ల ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, వీళ్ళందరి చల్లటి పాదాలండి. ప్రజలకు సేవ చేయాలని వచ్చారు, ప్రజలు వాళ్ళని కోరుకున్నారు. అలాగే తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారిని సీఎం, అటు పక్క ఎమ్మెల్యేలను గెలిపించి గెలిపించారు. ఇదంతా భగవంతుడి సృష్టి వల్ల గెలిచిన నాయకులు వీళ్ళు. ఇప్పుడు ఒక వర్గం వారు చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రానికి కరువు వస్తుందన్నారు. మరి ఈ పరిస్థితికి వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు మీరు? సార్, వెంకటేశ్వర స్వామి సన్నిధి దగ్గర చిత్తూరు జిల్లాలో పుట్టిన మహానుభావుడు అండి అతను. మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే భగవంతుని మీద ఎప్పుడూ నమ్మకంతోనే భగవంతుని మీదే వేసి భారం ప్రజలకు సేవ చేశాడండి. అలాంటి నాయకులు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా భగవంతుడు అనే ఒక దాని మీదే ఇచ్చేశారు. బ్రహ్మానందరెడ్డి గారు, జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు అతని పాదసెలవ మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఈ అతని కోరిక, ఆశలు, ప్రజలకు చేయాలనే తపన, ఇవన్నీ ఈరోజు ఈ నాగార్జున సాగరు, శ్రీశైలం ప్రాజెక్టు ఇవన్నీ నిండుకుండల ఏ రైతు ఇబ్బంది పడకుండా ఈ రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు లాంటి వాటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కష్టం రాకుండా ఉండడానికి ఆ భగవంతుడు, చంద్రబాబు అంటే శివుడు దగ్గర ఉన్న చంద్రుడు లాంటి వాడండి. అలాంటి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మనం వనరులను కాపాడుకోవాలని చెప్పే వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు వాతావరణాన్ని మొత్తం వృక్షాలను మాత్రం అనవసరంగా కొట్టొద్దు, ఫారెస్ట్లో అనవసరమైన పనులు చేయొద్దు, మీరంతా కలిసి అభివృద్ధి చేద్దాం ఆంధ్ర రాష్ట్రాన్ని అని చెప్పి వచ్చిన మహానుభావులు సెలవే ఈరోజు ఈ 26 గేట్లు 2 సంవత్సరాల తర్వాత గెలిచి ఈ ప్రజలందరికీ, అటు తెలంగాణ ప్రజలు, ఇటు ఆంధ్ర ప్రజలు అందరి మనసుల్లోని వీళ్ళు గూడు కట్టుకుపోయి ఒక విశ్వాసాన్ని కల్పించిన మహానాయకులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా టీడీపీ నాయకుడిగా, ఇక్కడ ఉన్న టీడీపీ జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వాళ్ళ మనసులో భావనలు, మాటలు నా రూపంతో, నా నోటితో చెప్పిస్తున్నారు. వసిరెడ్డి గారు, మీకు నందికొండ వార్తా స్రవంతి తరఫున నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకైతే నమ్మకం పోయిన 2 సీజన్స్లోనూ మనకి ఫ్లడ్ రాలేదు. ఈ సంవత్సరం కూడా వస్తుందా రాదా అనేటటువంటి మీమాంసలో ఉన్నటువంటి నాకు మీరు ఒక నెల క్రితం మాట్లాడినప్పుడు లేదు ఖచ్చితంగా వస్తుంది, మొత్తం కృష్ణ నది మొత్తం ఉప్పొంగి వరదలా పొంగుతుంది అని చెప్పని మీరు చెప్పిన మాటలు ఈరోజు గుర్తుకు తెచ్చుకుని మీకు శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నానండి. నందికొండ వార్తా స్రవంతిలో నేను మాట్లాడిన మాటలు ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి అన్నిటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అంతర్జాతీయంగా ఎయిర్పోర్టు, సిఆర్డిఏ ప్రాజెక్టు, మెగా టూరిజం, వీటన్నిటికీ కూడా మా సీఎం గారు పవన్ కంటే అది అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా లేకపోతే డొమెస్టిక్ ఎయిర్పోర్టా? వాణిజ్య ఎయిర్పోర్ట్ అండి, వాణిజ్య ఎయిర్పోర్ట్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. అయితే ఇవి పెట్టారంటే ఈ విపి సౌత్ లో పుట్టిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులు, భాగ్యవంతులు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే చదువుకొని ఎలాంటి ఉద్యోగాలు లేక, ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడ స్థిరపడిపోయిన వాళ్ళ పిల్లలకి ఇది ఒక మంచి అవకాశము. ఈ ప్రభుత్వానికి ఎప్పుడు వీళ్ళు రుణపడి ఉంటారు. ఇవి మాత్రం తప్పకుండా ఈ ఏరోడ్రామ్ ఒకటి, విమానాశ్రయం ఒకటి, మెగా టూరిజం ఒకటి, డిఆర్డిఏ ప్రాజెక్ట్ ఒకటి, ఇలాంటివన్నీ చేసి ఈ నాగార్జున సాగర్ని సుందరవనంగా తయారు చేస్తారని చెప్పి, ఇది ఒక బృందావన గార్డెన్స్గా తయారయ్యి మైసూర్ని వీటన్నిటిని మరిపించే టైపులో చేస్తే సినీ పరిశ్రమ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ షూటింగులు చేసేంత పరిస్థితి తేవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి, గెలిచిన ప్రతి ఒక్క 164 మంది ఎమ్మెల్యేలని నేను కోరుకుంటున్నాను, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని. ఎందుకంటే ఈ నాగార్జున సాగరు పూర్వపు స్థితి రావాలి. ఎందుకంటే ఇక్కడ ఇక్ష్వాకులు ఏలిన రాజ్యం, నాగార్జున కొండ చరిత్ర, నాగార్జునుడి చరిత్ర. నాగార్జునుడు ఇక్కడ విద్యాబోధన చేసి సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ అమరావతి
వాళ్ళు ఎలా వెళ్ళారో ఏం చేశారో తెలియదు, కానీ మళ్ళీ అక్కడ విద్యాబోధన చేసేవారు. అలాంటి విద్యాబోధన చేసి యూనివర్సిటీస్ ఉన్నాయి. అప్పట్లోనే బంగారు నాణ్యాలు కుప్పలుగా వేసి అమ్మిన రోజులు. దీన్ని విజయపూరి రాజధాని చేసుకొని అప్పటి ఇక్ష్వాక మహారాజుల ఆడపడుచు శాంతి మాలశ్రీ అని పేరు పెట్టుకొని ఇక్కడ రాజ్యపాలన చేశారు. అలాంటి రాజ్యపాలనని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మా సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, గెలిచిన ప్రతి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మా మాచర్ల నియోజకవర్గపు శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు, మా ఎంపీ గారు శ్రీ కృష్ణదేవరాయలు గారు, వాళ్ళ దృష్టికి ఈ వార్తా స్రవంతి, నందికొండ వార్తా స్రవంతి ముఖంగా నేను తీసుకెళ్తున్నాను. వారు వీటిని గమనించి ఈ పలనాడు జిల్లాకి ముఖద్వారమైన దక్షిణ విజయపూరిని ఒక సిటీ చేస్తారు. ఎందుకంటే నేను ఎలక్షన్ ముందు ఒక్క మాట ప్రజలతో, ఇది జూబ్లీ హిల్స్, మలేషియా, సింగపూర్లా తయారు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అని చెప్తే ఎవరో ఏలన చేశారు కొంతమంది. ఆ ఏలన్ని నిజం చేస్తారని, ఆ ఏలన్ని వాళ్ళకే వదిలేస్తారని, దీన్ని ఆ రకమైన డెవలప్ చేసి అంతటి అభివృద్ధి చేస్తారని చెప్పి వాళ్ళకి పలనాడు ముఖద్వారమైన విజయపూరి, దక్షిణ విజయపూరి ప్రజలే కాకుండా పలనాడు ప్రజలంతా ఎప్పుడు కూడా వాళ్ళకి కృతజ్ఞతలుగా ఉంటారని చెప్పి నేను మనస వాచ అన్ని రకాలుగా చెప్తున్నాను. సరే, మీరు చెప్పిన ప్రకారం మన నాగార్జున సాగర్కి ఎయిర్పోర్ట్ వస్తే నాగార్జున సాగర్ వాసులకు అంతకు మించినటువంటి సంతోషకరమైన వార్త ఇంకొకటి ఉండదని చెప్పని మీ నోటి చెలవ వలన ప్రభుత్వం శీఘ్రగతిన ఈ యొక్క ఎయిర్పోర్ట్ని నాగార్జున సాగర్లో నిర్మిస్తుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. చిన్న వివరణ ఇవ్వగలరా? ఇప్పుడు ఎయిర్పోర్ట్ కోసం ఎన్ని ఎకరాలు కేటాయించారు? 800 ఎకరాలు కావాలంటే 1800 ఎకరాలు సేకరించారా? సేకరిస్తున్నారు సార్. మా కలెక్టర్ గారు యువకుడు పనిలోనే ఉన్నారు. యువకుడు మా అరుణ్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ గారు, జిల్లా మెజిస్ట్రేట్ గారు ఇంత ముందు మాకు నర్సాపేట ఆర్డీఓగా చేశారు. అతని పనితనం మేము అప్పట్లో చూసాము, ఇప్పట్లో చూసాము. అతను కూడా చంద్రబాబు నాయుడు గారు లాగా నిద్రపోయే మనిషి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిద్రపోలే. అతను 24 గంటలు 3 గంటలు కూడా నిద్రపోతాడో లేదో కానీ ప్రజలు, రాష్ట్రము ప్రజలు, అలాగే అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇదే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి అతను కూడా డెవలప్మెంట్ కోసమే అమెరికా వెళ్ళారు, పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామికంగా డెవలప్ చేద్దామని. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దక్షిణ విజయపూరిని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పని, మన కళలు, ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పని చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రెండు కలిసి తెలుగు రాష్ట్రాలని అత్యున్నత స్థితికి తీసుకెళ్తారని చెప్పని మేము భావిస్తూ ఉన్నాము. నందికొండ వార్తా స్రవంతికి మీరు సమయం కేటాయించినందుకు మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలండి. నమస్తే నమస్తే నమస్తే. మనతోటి వెంకటేశ్వర్ల గారు ఉన్నారు. ఈయన మత్స్యకార సంఘంలో వివిధ దశలలో చాలా పదవులు అలంకరించి గత స్థాయిలో అధ్యక్షులుగా పనిచేశారు. వారి యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి విందాం. చెప్పండి సార్, మీరు ఎట్లా ఉంది ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం. అలాగే మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు వస్తే కరువు వస్తుంది, నీళ్లు రావని చెప్పే అనే ప్రతి ఒక్కరి పదాలకి ఇది ఒక సమాధానంగా వచ్చింది. ఈ రోజునే ఈ రాష్ట్రంలో ఎంత పుష్కలంగా నీళ్లు వచ్చాయన్న సంగతి ప్రజలందరూ తెలుసుకోవాలా. కొంతమంది దుర్మార్గులు చంద్రబాబును ఉద్దేశించుకొని చంద్రబాబు వస్తే నీళ్లు రావు అని చెప్పేసి, వర్షాలు రావు అని చెప్పేసి ప్రచారం చేశారు. ఈ ప్రచారం చేసిన అందరికీ కూడా ఇది ఒక గుణపాఠంగా భావిస్తున్నాం. మరి అలాగే ఈ రాష్ట్రంలోని చంద్రబాబు వచ్చాడు కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి పాటుపడుతున్నాడు. అలాగే 10 సంవత్సరాల్లో రాజధాని లేకుండా చేసినందుకు ఈరోజు ప్రత్యేకంగా రాజధాని అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందు పదంలో నడిపిస్తున్నాడు. అలాగే మా నియోజకవర్గం, మాచర్ల నియోజకవర్గంలో 20 సంవత్సరాలు కరువు వచ్చి ఈ యొక్క పేద ప్రజలు దోసుకొని తినేండే వ్యక్తులు ఈరోజు భూస్థాపన వెళ్ళిపోయారు. జోలిగండి బ్రహ్మారెడ్డి గారు వచ్చి ఎప్పుడైతే ఈ మా మాచర్ల నియోజకవర్గంలో వచ్చే అధికారం చేపట్టిన కాడి నుంచి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయి
ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా ఒక భావంతో ఇలా అభివృద్ధి చెందకుండా ఉండిపోయారని చెప్పేసి తపనతో ఇవాళ మా కార్యకర్తలందరినీ కూడా ఒక కంటపాటుతో నడిపించి మరి బెమ్మారెడ్డి గారు ఇవాళ విజయం సాధించడం జరిగింది. ఆ విజయానికి మా అందరూ సహకరించడం కూడా మేము గొప్పగా చెప్పుకుంటున్నాం ఈ రోజుని. అది ఒక బెమ్మారెడ్డి గారు రాబట్టే ఈ మాచర్ల నియోజకవర్గంలో ఇంత అత్యుత్తమైన మెజారిటీ తెచ్చుకోగలిగాడు. అది ముందుగా బెమ్మారెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మరి ఈ రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి చేయాలని, అలాగే మా ఎంపీ గారు మరి కృష్ణదేవరాయ గారు మరి ఎంతో అభివృద్ధితో చేయాలని చెప్పేసి కూడా మా మత్స్యకారులు గ్రామాలు కూడా దత్తత తీసుకున్నాడు. మరి ఇంకా 2 నెలలు 3 నెలలు అయింది. అభివృద్ధి కార్యక్రమంలో ఇద్దరు కూడా ముందుంటారని చెప్పేసి ఈ సభాముఖంగా నమస్కారాలు. మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించినందుకు వెంకటేశ్వర్లు గారు మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం అండి. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.